తెలంగాణలో 22A సెక్షన్ 22A పైన పెద్ద వివాదం మొదలైంది. కలెక్టర్లు 22A కింద కొన్ని రకాల భూముల్ని రిజిస్ట్రేషన్ కాకుండా వాటి లిస్ట్ ఆ జాబితాలో చేరుస్తున్నారు. దీంతో చాలామంది అంటే ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు కావచ్చు, గతంలో భూముల్ని స్వాధీనం చేసుకున్న వాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కావచ్చు, అన్ని కేటగిరీల వ్యక్తులు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. 22A అనేది ఒక శాపంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా గతంలో ఇల్లు కొనుక్కొని ఉంటే ఆ భూమి సెక్షన్ 22A పరిధిలోకి ఇప్పుడు వచ్చి ఉంటే మళ్ళీ ఆ ఇంటిని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో అన్ని రకాల అనుమతులు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ఎందుకు 22Aలో చేరుస్తున్నారు, ప్రజల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఈ రెవెన్యూ సమస్యలపైన ఎక్స్పర్ట్ రెవెన్యూ ఇష్యూస్ ఎలా ఉంటాయి, వాటికి పరిష్కారాలు ఏంటి, ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తాయని ఎక్స్పర్ట్ ఉన్నారు మనతో పాటు. మన్నే నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి నమస్కారం. నమస్తే. నరసింహారెడ్డి గారు, ఎందుకు ఈ 22A అంటే ఏంటి చాలా మందికి తెలియదు, అఫ్కోర్స్ నాకు కూడా తెలియదని భావించండి. 22A అంటే ఏంటిది, సెక్షన్ 22A, దీన్ని ఎందుకు ఇప్పటికిప్పుడు హడావిడిగా ఈ సెక్షన్ పరిధిలోకి భూముల్ని తీసుకొచ్చి చేరుస్తున్నారు? 22A అనేది కొత్తగా వచ్చినటువంటి నిబంధన కాదు. గత 20-25 సంవత్సరాల నుంచి ఈ నిబంధన ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూములని, అసైన్మెంట్ భూములని, భూదాన్ భూములని, ఎండోమెంట్ భూములని, సీలింగ్ భూములని, తర్వాత రోడ్ల కోసం అక్వైర్ చేసినటువంటి భూములని, ప్రాజెక్టు కింద అక్వైర్ చేసిన భూములని సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేసి తప్పుడు డాక్యుమెంట్లు చేస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని అరికట్టడం కోసం 22A అనే నిబంధన తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి 1905 ఉన్నటువంటి ఒక నిబంధనకి 22A అనేది ఒక నిబంధనను జోడించి ఆ నిబంధన కింద ఉన్న ఆస్తులని రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, బహుశా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజుల్లో ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వ ఆస్తులని కాపాడాలని చాలా మంది అమాయకులు సీలింగ్ భూములని, అసైన్మెంట్ భూములని, భూదాన్ భూములని, ఎండోన్మెంట్ భూములని, వక్ భూములని తెలిసి తెలవక కొనుక్కుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు, అమ్మే వాళ్ళు అమ్ముతా ఉన్నారు, కొనే వాళ్ళు కొనుతా ఉన్నారు. కాబట్టి సబ్ రిజిస్ట్రార్లని ఈ నిబంధన కింద ఉన్న ఆస్తులని రిజిస్ట్రేషన్ చేయొద్దనే ఉద్దేశంతో తెచ్చినటువంటి నిబంధన ఇది. 2006 కన్నా ముందు ప్రొహిబిటెడ్ బుక్ అనేది ఒకటి ఉండేది. ఆ ప్రొహిబిటెడ్ బుక్ లో ఉన్నటువంటి అంశాలని నిషేధిత జాబితాలో చేర్చడం కోసం ఈ నిబంధన కింద ఆన్లైన్ లో నిషేధించడం జరిగింది. అంతకు ముందు కూడా ఉందే ప్రొహిబిటెడ్ బుక్, ఏ భూములని రిజిస్ట్రేషన్ చేయకూడదు అని ఒక ప్రొహిబిటెడ్ బుక్ ఉండే ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో, తహసీల్దార్ ఆఫీస్ లో గానీ, ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ. కానీ 2005-6 నుంచి ఈ నిబంధన కింద ఆన్లైన్ లో నిషేధించడం జరిగింది. అంటే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కానీ, అమ్ముకునే వాళ్ళు కానీ ఈ జాబితాలో ఉన్నటువంటి భూములని కొనకుండా, అమ్మకుండా నిషేధించే ఒక నెట్వర్క్. అయితే దురదృష్టం ఏమైందంటే 2005 నుంచి ఈ రోజు వరకు కొన్ని పట్టా భూములు కూడా అందులో చేరిపోయినాయి. ఇది 2005-6 నుంచి జరుగుతున్నటువంటి ఒక విధ్వంసం. ఏంటంటే పట్టాదారుడికి సంబంధించినటువంటి భూములని ఆ పట్టాదారుడికి తెలవకుండానే రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్లు కలిసి నిషేధించడం జరిగింది. గత 20 సంవత్సరాల్లో అనేక మంది రైతులు, పేద రైతులు, పట్టా భూములకు కలిగినటువంటి రైతులు ఆ జాబితాలో పడ్డటువంటి వాటిని విడిపించుకోవడం కోసం ఆయా డిపార్ట్మెంట్లకు వద్దకు వెళ్ళి అర్జీలు పెట్టి రకరకాలుగా ఆ డిపార్ట్మెంట్లను అప్రోచ్ అయ్యి కొన్ని తీయించుకోగలిగారు, ఎన్ఓసీలు తెచ్చుకోగలిగారు. అయితే ఇక్కడ అట్లా కూడా తీయనటువంటి అనేక సర్వే నెంబర్లని కోర్టు ఆర్డర్స్ తో కూడా క్లియర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది, కోర్టు మెట్లెక్కి. అయితే ఇట్లాంటి 22Aలో ఉన్నటువంటి ఇట్లాంటి జాబితాలో పొరపాట్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఒక 4-5 వేల మంది కోర్టులో కేసేసారు. హైకోర్టులో కేసేసిన ఉద్దేశం ఏంది, మాది అన్యాయంగా అందులో చేర్చారు, ఆ జాబితాలో నుంచి మాది తొలగించండి అని చెప్పేసి హైకోర్టులు మెట్టెక్కారు. ఈ సమస్య మీద కేవలం ఇట్లాంటి సమస్యల మీద 5-6 వేల రిట్స్ కానీ, పిటిషన్స్ కానీ హైకోర్టుకు రావడంతో హైకోర్టు సీరియస్ అయి
అసలు మీ దగ్గర ఉన్న జాబితా అప్డేటెడ్ జాబితా లేదు. ఎప్పుడో 20-25 ఏళ్ల కింద చేసినటువంటి జాబితాని మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారు. మీరు అప్డేటెడ్ జాబితా చేయండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు కలెక్టర్లకి మళ్ళీ లాస్ట్ ఇయర్ 2023లో అనుకుంటాను కదా ఇది. లేదు లాస్ట్ 2025 లో హైకోర్టు క్లియర్ గా చెప్పింది మీరు అప్డేటెడ్ డేటా చేయండి. ఓకే. అందు మీరు పెట్టుకున్నటువంటి డేటాలో చాలా పొరపాట్లు ఉన్నాయి కాబట్టి ఆ డేటాని అప్డేట్ చేయండి. ఫ్రెష్ లిస్టును మీరు సబ్మిట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం CCLA అనేక మీటింగ్స్ పెట్టిన తర్వాత కలెక్టర్లకు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఈ 22 అప్డేటెడ్ లిస్టులని మీరు అప్డేట్ చేయండి అని చెప్పేసి. ఓకే. దానికి 3 నెలల కాలం, బహుశా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ 3 నెలలు కూడా రెవెన్యూ సిబ్బంది కష్టపడి ఒక అప్డేటెడ్ డాటా చేసి మళ్ళీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో అప్డేట్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ డాటా తయారు చేసేప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది. ఓకే. ఆ పొరపాటు ఏంటంటే గతంలో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ లో IGRS సైట్ లో ఏవైతే ప్రొహిబిటెడ్ జాబితా ఉందో ఓకే ఆ జాబితాలో ఒక గుంట భూమి ఉన్నా ఓకే గతంలో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఒక్క గుంట భూమి ఉన్నా గవర్నమెంట్ భూమి ఒక గుంట ఉన్నా వచ్చేసరికి ఏం చేసిరంటే మళ్ళీ అప్డేటెడ్ ఇట్లా మొత్తం పెట్టింది. ఓకే. ఆ సర్వే నెంబర్ లో 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు, ఒక్క గుంట భూమి ఉన్నా ఒక్క గుంట ఉన్న ఆ సర్వే నెంబర్ లో ఓకే మొత్తం సర్వే నెంబర్ ని బ్లాక్ చేయడం జరిగింది. ఈ జాబితాలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. మనం ఇదే రకంగా జాబితా ఇస్తే చాలా నష్టం జరుగుతుంది ప్రజలకు అని చెప్పేసి కింది స్థాయిలో ఉన్న రెవెన్యూ సిబ్బంది RIలు కానీ లేకపోతే GPOలు కానీ లేకపోతే తహసీల్దార్లు కానీ డిప్యూటీ తహసీల్దార్లు కానీ పై అధికారుల దృష్టికి ఈ అంశం తీసుకెళ్లారు. ఓకే. అయితే పైన ఉన్నటువంటి CCLA అధికారులు కానీ కలెక్టర్లు కానీ మీరు IGRS సైట్ లో ఏ మాత్రం గవర్నమెంట్ భూమి అని ఏ సర్వే నెంబర్ మార్క్ చేసబడి ఉన్నా దాన్ని తీయడానికి వీల్లేదు. సర్వే నెంబర్ మొత్తం పెట్టేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో కొంత గవర్నమెంట్ భూమి ఉంటది, కొంత ప్రైవేట్ భూమి ఉంటది, కొన్ని ఉంటాయి కదా. వీటిని ఎందుకు ఇంత బోల్డ్ నిర్ణయం తీసుకున్నారనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు పైన కూర్చున్న వాళ్ళకి దానికి అవగాహన లేకపోవడం, కింద ఉన్నటువంటి యంత్రాంగానికి అవగాహన ఉండడం. అవగాహన ఉన్న యంత్రాంగం పైకి చెప్పిర్రు ఇట్లా పొరపాటు చేస్తే మళ్ళా గొడవలు అవుతాయని చెప్పేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళా. పైన ఉన్నటువంటి CCLA స్థాయిలో ఉన్న అధికారులు కానీ కలెక్టర్లు కానీ దీని మీద సరిగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు బేసిక్ రికార్డ్ని, పాత రికార్డ్ని, సేతువార్ రికార్డు కానీ కాసరపాణి రికార్డు కానీ ముందడేసుకొని ఆ సర్వే నెంబర్లో ఏముందో సరిగా పరిశీలించకుండా మళ్ళీ లిస్టుని అప్డేట్ చేయకుండా ఉన్నటువంటి లిస్టునే ఒక గుంట ఉన్నా కూడా మొత్తం సర్వే నెంబర్ని బ్లాక్ చేసే విధానం ఏదైతుందో దాన్ని ముందుకు కొనసాగించడం వల్ల ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల్లో HMD లేఅవుట్లు బ్లాక్ అయిపోయినాయి, ఇల్లు కట్టుకున్న ప్రాంతాలు బ్లాక్ అయిపోయినాయి, ఉడా లేఅవుట్లు బ్లాక్ అయిపోయినాయి. ఇట్లా చాలా లేఅవుట్లు ఆల్రెడీ క్లియర్ గా పట్టా ల్యాండ్స్ లో వేసిన లేఅవుట్స్ కూడా ఈ రోజు బ్లాక్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ లో వచ్చింది. ఓకే. ప్లాట్లు అని చెప్పేసి. ఓకే. చాలా మంది తమ భూములు లేకపోతే తమ ఫ్లాట్ అమ్ముకోలేక, ఇల్లు అమ్ముకోలేక, అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్ముకోలేక ఈ రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి, తహసీల్దార్ కార్యాలయాలకి, RDO కార్యాలయాలకి, కలెక్టర్ కార్యాలయాలకి తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే నర్సిరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు సమస్య అంతా అర్థమవుతుంది. 22A కింద దాన్ని మరి రీలిస్ట్ చేయడము, ప్రొహిబిటెడ్ బుక్ని మళ్ళీ రీజనరేట్ చేయడం, ఇందులో తప్పులు దొరికాయి. జెన్యూన్ పట్టా భూములు కూడా ఇరుక్కుపోయాయి. ఇప్పుడు వీటిని బయటికి తెచ్చుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి? ఏం చేస్తే ఈ భూముల్ని బయటికి తీయగలం, లేకపోతే పరిస్థితి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? నిషేధించడం తేలిక, కానీ వాటిని విడిపించుకోవడం కష్టం. ఎందుకు అనంటే తహసీల్దార్, RDO, కలెక్టర్ బల్క్ గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి లిస్టు జమ చేసిండు. ఓకే. ఆ సబ్ రిజిస్ట్రారు లేకపోతే DR డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు ఈ సంబంధిత లిస్టులను మొత్తం కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే. కానీ దీన్ని తీయాలి అంటే ఓకే మళ్ళీ తహసీల్దారు, RDO, కలెక్టరు IG స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు ఉత్తరం రాయాలి. ఓకే. ఫలానా సర్వే నెంబర్ ని
మేము నిషేధిత జాబితాలను తొలగించండి అని. ల్యాండ్ అని ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ బేస్ తీసుకొని ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి, ఓకే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారి, ఓకే ఆ అధికారి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కి డైరెక్షన్ ఇవ్వాలి, ఓకే ఫలానా సర్వే నెంబర్ తీసేయమని. ఓకే ఒక్క సర్వే నెంబర్ ని తీయించాలన్నా ఓకే ఈ అందరు అధికారులు రిపోర్ట్ రాయాలి, సర్వే నెంబర్ ని పరిశీలించాలి, సర్వే నెంబర్ క్లాసిఫికేషన్ స్టడీ చేయాలి, అప్పుడు రాసి వీళ్ళందరూ ఫైల్ మూవ్ చేస్తే తప్ప డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తీయడు దాన్ని. ఓకే అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, ఐజీ, రిజిస్ట్రేషన్ ఐజీ, రిజిస్ట్రేషన్ ఐజీ డిఐ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కి ఉత్తరం రాయాలి. అదే ఒక్క సర్వే నెంబర్ ని డిలీట్ చేయాలంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, ఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, డిఆర్ అంటే 6 ఆఫీసర్స్ ఉత్తరం రాస్తే ఒక్క సర్వే నెంబర్ బయటపడుతుంది. నరసింహారెడ్డి గారు, ఇక్కడ ఒక పెద్ద చర్చ మొదలైంది. ఎప్పుడైతే ఈ 22A ఇవాళ సబ్జెక్టు పెద్దగా కావడానికి, ఇవాళ వార్తల్లోకి నిలవడానికి కారణం ఏంటంటే, ఇలా కలెక్టర్లు నిషేధిత జాబితాలో చేర్చిన భూములను విడిపించుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు లంచాల వ్యవహారం నడుస్తోంది. డబ్బులు ఇస్తే గానీ పని జరగని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనే ఒక ఆరోపణ నిన్న బాగా తిరిగింది. ఇది ఎంతవరకు నిజంగా ఇది నడుస్తోందా? ఒక సామాన్యుడు ఈ 6 ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి తన ఫైల్ ని ముందుకు తీసుకెళ్లడానికి సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు తెలంగాణలో. ఓకే, మనం గతంలో ధరణి పోర్టల్ వచ్చినప్పుడు చూసినాం, అనేక వేల ఎకరాలు ప్రొబిటెడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పటికీ భూభారతిలో చాలా భూములు ప్రొబిటెడ్ అయి ఉన్నాయి, అంటే సంబంధం లేని భూములు, పట్టా భూములు. ఓకే, అయితే నేననేది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇవ్వడానికి ముందుకెళ్ళినా కూడా ఈ పనులు అయ్యేదానికి ఛాన్స్ లేదు తెలంగాణలో. ఎందుకంటే ఒక ఆఫీసరు ఒక 5,000 10,000 ఏదైనా తీసుకొని ఒక ఫైల్ ఏదైనా మూవ్ చేసి క్లియర్ చేసే పరిస్థితి లేదు. ఇది 6 ఆఫీసర్స్, ఆ 6 ఆఫీసర్స్ కూడా ఐఆర్ అఫీషియల్స్. వాళ్ళని సామాన్యుడు కలిసే పరిస్థితి ఉందా? ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే కలెక్టర్ గారిని కానీ, లేకపోతే అడిషనల్ కలెక్టర్ కానీ ఒక సామాన్యుడు కలిసే పరిస్థితి ఉందా అయ్యాలి తెలంగాణలో? అవును. కలెక్టర్లు దొరికే పరిస్థితి ఉందా? అడిషనల్ కలెక్టర్లు దొరికే పరిస్థితి ఉందా? ఓకే, ఒక 100 గజాల ప్లాట్ అమ్ముకునే ఒక యజమాని ఐజీ దాకా ఎందుకు వెళ్ళాలి? కలెక్టర్ దాకా ఎందుకు వెళ్ళాలి? దీనికి ఒక సిస్టమ్ లేదు. ఒక నెల రోజుల్లో క్లియర్ అవుతుంది అనే పరిస్థితి లేదు. ఒక్క ఫైల్ క్లియర్ చేయడానికి కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. ఓకే, అందుకనే ఈరోజు తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి లో ఇప్పుడు తెచ్చిన ఈ డాటా వల్ల, ఈ నిషేధిత జాబితా తయారు చేసే ఈ కొత్త జాబితా వల్ల కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. వేల సర్వే నెంబర్లు బ్లాక్ అయినాయి. ఓకే, ఎంత మానవశ్రమ వృధా అవుతుంది ఆఫీసుల చుట్టూ తిరిగి. ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ అంశాన్ని సమీక్షించాలి. ఇది అంటే ప్రభుత్వంలో పై స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారో, మంత్రి గారో, లేకపోతే వాళ్ళు పెట్టమని, లేకపోతే వాళ్ళు ఇనిషియేట్ చేసింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కలెక్టర్లు తమ విచక్షణ, సిసిఎల్ఏ తమ విచక్షణతోటి పనిచేశారు. వాళ్ళు సరిగా రిజిస్టర్ సృష్టించకుండా, సరిగా సర్వే నెంబర్లని స్టడీ చేయకుండా, ఇష్టం వచ్చినట్లుగా ఒక పాత డాటాని, ఐజీఆర్ఎస్ సైట్ లో ఉన్న పాత డాటానే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతిలో ఇది మూవ్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. సో దీని సొల్యూషన్ ఏంటి నరసింహారెడ్డి గారు? ఫైనల్ గా దీని సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తే ఇమీడియట్ గా ఈ సమస్య నుంచి ఈ వేల ఎకరాలు ఇంతమంది బయటపడే అవకాశం ఉంటుంది? ఆ లిస్టులు మళ్ళీ అప్డేట్ చేయాలి. ఓకే, ఆ లిస్ట్ లో పొరపాటుగా ఎక్కినవన్నిటిని తొలగించాలి. ఓకే, అది కింది స్థాయిలో, తహసీల్దార్ స్థాయిలో జరగాల్సిన పని. ఏ సర్వే నెంబర్ ఉంచాలి, ఏ సర్వే నెంబర్ తొలగించాలని ఓకే, అది కలెక్టరో లేకపోతే సిసిఏలో నిర్ణయం చేస్తే కాదు. ఎందుకంటే అనేక సర్వే నెంబర్లో బై నెంబర్లు వచ్చినాయి. ఓకే, అనేక సర్వే నెంబర్లకి సప్లిమెంటరీ సేతువార్లు వచ్చినాయి. ఓకే, అనేక సర్వే నెంబర్లకి క్లాసిఫికేషన్ మారింది. మారినప్పుడు ఆ భూమి గవర్నమెంట్ కాదు, ఆ భూమి గవర్నమెంట్ ఇది కాదు. ఓకే, ఉదాహరణకి 1925 లో సర్వే జరిగినప్పుడు ఆ భూమి పొరంబొక్క నుండొచ్చు. కానీ 54 వచ్చేసరికి
57 అనేక సర్వే నెంబర్లకి సప్లిమెంటరీ సేతువాలు రావడం వల్ల పట్టభూమిగా మారిపోయినాయి. ఓకే. ఆ మారిపోయినటువంటి సప్లిమెంటరీ సేతువాలని పట్టించుకోకుండా, కోర్టు జడ్జిమెంట్లను పట్టించుకోకుండా పాత లిస్టులని ముందటేసుకొని గా మళ్ళీ ఎక్కియడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఓకే, ముఖ్యంగా మీరు మీ తరఫు నుంచి ఒక ఎక్స్పర్ట్ గా లేకపోతే ఇష్యూస్ ని దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా ప్రభుత్వానికి ఏమని చెప్పాలనుకుంటున్నారా? సమీక్ష చేయమని అడుగుతున్నాం సార్. ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సిసిఎల్ఏ గారు ఈ కింద ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా నష్టం జరిగింది, ఎట్లా అనే అంశం మీద ఒక సమీక్ష చేసి ఈ 22A ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి పొరపాటు చేసి కొంత ఆ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి లిస్టులను జాబితాలని కొంత సరళీకరించి తొలగించేటువంటి కార్యక్రమం చేస్తుంది. తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఈ ప్రతి సర్వే నెంబర్ ని కేస్ స్టడీ చేసి ప్రతి సర్వే నెంబర్ ని క్లాసిఫికేషన్ క్లియర్ గా స్టడీ చేసి డాటాను ఫిక్స్ చేయాలి. అసలు ఏ బల్క్ గా మొత్తం ఇట్లా బుక్ చేయడం వల్లనే ఈ సమస్య వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు ముఖ్యంగా రెండు వర్గాలకు, ఒకటి అధికారులకి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ భూముల్ని సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా కొంత ఓదార్పునిచ్చే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. ఇది మొత్తానికి 22A వల్ల తలెత్తుతున్న సమస్య. 22Aకి సొల్యూషన్ రావాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో అట్లాగే రెవెన్యూ మంత్రి స్థాయిలో దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. కలెక్టర్లకి ఖచ్చితమైన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. అంతేకాదు కింది స్థాయి అధికారుల సూచనలు లేకపోతే కింది స్థాయి అధికారుల సలహాలతోటే ఈ నిషేధిత జాబితా పైన పునఃసమీక్ష జరగాలి అని చెప్తున్నారు నర్సిరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సిరెడ్డి గారు. చూస్తూనే ఉండండి యూటీవీ.